హలో అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ హర్షిని ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం శ్రీలత గారు రచించిన అరవింద కథను విందామండి. నా పేరు అరవింద. మా తాతగారు భూపతి రాజా. ఆయనకు పెళ్ళైన 10 సంవత్సరాల తరువాత మా నాన్నగారు నరసింహరాజు గారు పుట్టారు. లేక లేక కలిగిన సంతానం అని మా నాన్నగారంటే చాలా గారాబం. ఆ తరువాత మళ్ళీ 2 సంవత్సరాలకే బాబాయి కృష్ణంరాజు పుట్టారు. మా అమ్మ కూడా జమీందారీ వంశానికి చెందిందే. కానీ బాబాయ్ మాత్రం MBA చదివేటప్పుడు ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నా మాట, నా కోరిక ఆ ఇంట్లో శాసనం. మా నాన్నకు నేను ఒక్కదాన్నే. మా బాబాయికి కూడా 2 ఆడపిల్లలే. లేక లేక పుట్టినవాడు అవడంతో మా నాన్న నేను పుట్టే వరకు ఆ ఇంట్లో ఆడపిల్ల లేదు కనుక నేను ఆ ఇంట్లో స్పెషల్. వంశానికి మొదటి ఆడపిల్లను అవడంతో ఆ ఇంటి మహాలక్ష్మిని అని చాలా ఆడంబరంగా పెంచారు. నేను కూడా చాలా అందగత్తెనని చూసిన ఎవరైనా ఒప్పుకోవలసిందే. బాబాయి పిల్లలు హారిక, సారిక నా ముందు వెలవెలబోతుంటారు. నేను మహాలక్ష్మిని అయితే తరువాత పుట్టిన 2 జ్యేష్ఠలక్ష్మిలని నా నమ్మకం. నాదేంటి, ఇంట్లో అందరికీ కూడా అంతే నమ్మకం అని అనుకుంటాను. నేనేం కావాలన్నా అది వాళ్ళ దగ్గర ఉన్నదైనా నాకు కావాలంటే ఇవ్వాల్సిందే. ఒక్కోసారి వాళ్ళకి తెచ్చిన వస్తువుల కన్నా నావి బాగున్నా నాకెందుకో వాళ్ళవే బాగున్నట్లు అనిపించి నాన్నమ్మకు చెప్పి తీసేసుకునేదాన్ని. వాళ్ళిద్దరికీ కలిపి ఎంత మొత్తం అయిందో నా ఒక్కదానికి అంతకన్నా ఎక్కువ పెట్టి కొనాల్సిందే. అది ఏదైనా సరే, బట్టలైనా బంగారమైనా. అదేంటో పిన్ని కూడా అంత చదువుకున్నా పని వాళ్లతో కూడా క్లోజ్గా ఉండేది. వాళ్ళ పిల్లలతో పాటు నన్ను చదవడానికి వాళ్లతో కూర్చోమనేది. వాళ్ళ వరకైతే ఎలాగో ఓర్చుకునేదాన్ని. కానీ హారిక వాళ్ళ ఫ్రెండ్స్ అంతా లోయర్ మిడిల్ క్లాస్. అలాంటి వాళ్ళని కూడా మాతో కలిపి కూర్చోబెట్టేది. అది నాకు చాలా అసహ్యంగా ఉండేది. నేను నా రూమ్లో ఒక్కదాన్నే చదువుకునేదాన్ని. అయినా నాయనమ్మ, నీకెందుకే చదువులు, ఉద్యోగాలు, నీకు రాజా లాంటి మొగుడు వస్తాడు అనేది. అది నిజమే కదా. నాకు ఎట్లాగైనా జమీందారు సంబంధమే తెస్తారు. నాయనమ్మకు పిన్నంటే పెద్దగా ఇష్టం లేదు కనుక చెల్లెళ్ళన్నా పెద్దగా ఇష్టం ఉండేది కాదు. నాన్న పొలాలు జమీలు చూసుకుంటుంటే బాబాయి MBA చేశాడు కదా, బిజినెస్లు చూసుకునేవారు. పిన్నిని మాత్రం నాయనమ్మ పెళ్ళయ్యాక జాబ్ చేయనీయలేదు. ఇంట్లో అజమాయిషీ అంతా నాయనమ్మదే. అమ్మ కూడా ఇల్లు చూసుకుంటూ ఉండేది. పిన్ని మాత్రం నాయనమ్మ ఇంటి పనులు చూడనిచ్చేది కాదు. లేని ఇంటి నుండి వచ్చిన నీకు జమీందారు విషయాలు ఏం తెలుసు అని ఎగతాళి చేసేది. అమ్మ మాత్రం పిన్ని చదువుకున్నది, తెలివైనది అని చాలా ఇష్టపడేది. నన్ను కూడా పిన్ని దగ్గరే చదువుకోమనేది. నేను వాళ్లతో కలవడం లేదని నీకు అంత అహంకారం ఏమిటి అని గొడవ పడేది. అయినా నాది అహంకారమా? నేను మా స్థాయికి ఎలా ఉండాలో అలాగే ఉన్నాను. వాళ్ళంటే పిన్ని మిడిల్ క్లాస్ కనుక అలాగే ఉంటారు. ఎవరు అహంకారం అన్నా ఇంకేమన్నా నేను రాయల్గానే ఉంటాను. నేను కాలేజీకి కారులో వెళ్ళినా పిన్ని మాత్రం వాళ్ళను బస్సులోనే పంపేది. ఎప్పుడన్నా బస్ మిస్ అయినా వేరే కారులో వెళ్ళాలి కానీ నా కారులో కూర్చొనిచ్చేదాన్ని కాదు. హఠాత్తుగా నాయనమ్మకు చాలా జబ్బు చేసింది. రాయవెల్లూరు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. క్యాన్సర్, ఎక్కువ రోజులు బ్రతకదు అన్నారు. ఆవిడ నా పెళ్ళి చూడాలని చివరి కోరిక కోరింది. నాకు సంబంధాలు చూస్తున్నారు. డిగ్రీ అయినా పూర్తి చేస్తానని చెప్పమని అమ్మ నన్ను చెప్పమంది. నాకు చదువంటే అంత ఇంట్రెస్ట్ ఏం లేదు అన్నాను. చివరకు విజయరామరాజు గారి అబ్బాయి రాఘవరాజుతో నాకు పెళ్ళి ఖాయమైంది. అందరూ నా అదృష్టానికి పొంగిపోయారు. వాళ్ళు కూడా సంబంధం కుదిరిందే చాలు అన్నట్లుగా సంబరపడిపోయారు. మరి నా అందం అలాంటిది. మరి పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగిపోయింది.
నా ముందు మెర్క్యూరీ లైట్ వెలుగులో వెలవెలబోయిన దివిటీల్లా ఉన్నారు మా బాబాయ్ కూతుళ్ళు. పెళ్ళి అయిన 2 నెలలకే మా తాతయ్య అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. నాయనమ్మకు చివరి రోజుల్లో కాశీలో గడపాలని ఉందని, తను కూడా నాయనమ్మతో వెళ్ళి తన జీవిత చరమాంకం అక్కడే గడుపుతానని, అందుకు ఆస్తి పంపకాలు చేసేస్తానని చెప్పేశారు. కొడుకులకు మగ సంతానం లేరు కనుక ఉన్న మనవరాళ్ల ముగ్గురి పేర ఆస్తి సమంగా రాసేస్తానని, నాయనమ్మ బంగారం కూడా అదేవిధంగా భాగాలు చేస్తానని చెప్పారు. మా నాన్నకు నేనొక్కదాన్నే, వాళ్ళు 2. నాకు సగం వాటా బంగారం రావాల్సిందేనని అడిగేశాను. ఆస్తులైనా అంతే కదా అంటూ చిన్నగా నా చెవిలో వేశారు మావారు. నిజమే కదా అని తాతగారితో గట్టిగా పట్టుబట్టాను. నాన్న వాటా నాకు, బాబాయ్ వాటా వాళ్ళిద్దరికీ 2 వాటాలే అని అన్నాను. అమ్మ, నీకంత దురాశ ఏమిటే, నీలాంటి వాళ్ళు కాదా వాళ్ళిద్దరూ అని చాలా గొడవ చేసింది. అయినా నేను పట్టు విడవకపోయేసరికి బాబాయి అలాగే కానివ్వండి నాన్నగారు అనేశారు. చివరకు మా ఆయనగారి సలహా మేరకు స్థిరాస్తులు మొత్తం నాన్నగారికి, బిజినెస్లు మొత్తం బాబాయికి పంచడం అయ్యింది. నిజమే, మా నాన్నకు అసలు బిజినెస్ అంటే ఏంటో కూడా తెలియదు. మా వారు తెలివైన ఐడియా ఇచ్చారని మురిసిపోయాను. బంగారం కూడా వాళ్ళకి 1 వాటా, నాకు 1 వాటా. మా అమ్మే కాదు, ఎవరైనా సరే నన్ను దురాశపరురాలు అంటే అనుకోనిండి. నా హక్కును నేను సాధించుకున్నాను. నేను ఆ ఇంట్లో నుండి మా అత్తవారింటికి వచ్చేసినా కానీ అమ్మా పిన్ని మాత్రం వేరుపడలేదు. ఆస్తులు వేరైపోయినా ఆ ఇంట్లోనే అందరూ కలిసే ఉంటున్నారు. అలా 2 సంవత్సరాలు గడిచాయి. ఇక్కడ కూడా అందరూ నన్ను మహారాణిలానే చూస్తున్నారు. మధ్యలో నాయనమ్మ చనిపోయినప్పుడు అందరూ కాశీ వెళ్ళి వచ్చారు, నేను తప్ప. అప్పుడు నేను గర్భిణితో ఉండడం వల్ల వెళ్ళలేదు. తాతయ్యను ఒక్కడివే ఉండవద్దు, ఇంటికి వచ్చేయమన్నారట. ఆయన రాను అనేశారట. ఇంతలో మా వారికి పెద్ద బిజినెస్ ఆఫర్ వచ్చింది. ఇది కూడా నీ అదృష్టమే అంటూ నన్ను ఆకాశానికి ఎత్తేశారు. ఆయన స్నేహితులు 2 ప్రైవేట్ పవర్ ప్లాంట్ పెడుతున్నాం, వాటా కలవమని అడిగారట. వర్క్ 70% పూర్తయిన తర్వాత గవర్నమెంట్ అప్రూవల్ వస్తుంది. అప్పటి వరకు మనం ఇన్వెస్ట్ చేయాలి. మన చేతిలో మనీ పెట్టనవసరం లేదు. బ్యాంకు లోన్ వస్తుంది. ఓన్లీ షూరిటీ సైన్ చేస్తే చాలు. ప్రాసెస్ మొత్తం ఫ్రెండ్సే చూసుకుంటారు అన్నారు. మా మామగారు ఆల్రెడీ నాకు లోన్స్ ఉన్నాయి, కుదరదనేశారు. నాన్న చేత షూరిటీ ఇప్పిస్తానన్నాను. నాన్న కూడా ఇంత రిస్క్ ఎందుకమ్మా అన్నారు. నా పట్టుదల మీద నాన్నగారు షూరిటీ సంతకం చేశారు. బ్యాంక్ లోన్ వచ్చేసింది. మా వారి ఆనందానికి పట్టపగ్గాలు లేవు. ప్రాజెక్టులో వాటాదారులు మిగతా 2 శేఖర్, రాకేష్. 3 ఫ్రెండ్స్ 3 పనులు షేర్ చేసుకున్నారు. పేపర్ వర్క్ కోసం గవర్నమెంటు చుట్టూ తిరగడం శేఖర్ పని. కావలసిన మెటీరియల్ తెప్పించడం రాకేష్ పని. వర్క్ స్పాట్లో వర్క్ చూడడం, వర్కర్స్ పేమెంట్ చేయడం మా వారి పని. ఆ వర్క్ వలన ఇక ఇంటి దగ్గర ఉండడమే మానేశారు. ఎప్పుడన్నా ఖాళీగా ఉంటే ఫ్రెండ్స్తో, ఆఫీసర్స్తో కలిసి పార్టీలు. నన్ను బాబుని పట్టించుకోవడమే మానేశారు. అదేమంటే కారు ఉంది, డ్రైవర్ ఉన్నాడు, మీకు నచ్చిన చోటుకు వెళ్ళండి అనేవారు. మా అబ్బాయి చరణ్ తండ్రి భయం లేకుండా బాగా అల్లరిగా తయారవుతున్నాడు. ఆ ప్రాజెక్ట్ పని ఎంతవరకు పూర్తవుతుందో కానీ మా వారు మాత్రం బాగా డ్రింకుకి అలవాటు పడిపోయారు. చరణ్ మెలకువగా ఉండగానే తాగి రావడం, వాడికి కూడా అన్నీ తెలుస్తూ ఉండడం నాకు చాలా కోపం వస్తోంది. కానీ ఇప్పుడు అది ఎవరి మీద చూపించాలో తెలియడం లేదు. ఇలా ఒక 7-8 నెలలు గడిచాయో ఏమో. నాన్నగారేమో 3 నెలల నుండి బ్యాంకు లోను కట్టడం లేదమ్మా, బ్యాంకు మేనేజర్ గారు ఫోన్ చేస్తున్నారు, అల్లుడు గారిని అడుగమ్మా అంటున్నారు. ఈయనను అడిగితే ఇవన్నీ నీకెందుకు, ఇంట్లో తిని కూర్చోక, బ్యాంకులో మేము మాట్లాడుకుంటాం అని కోపంతో ఇంతెత్తున లేచారు. నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు.
ఇంకో నెల పోయేసరికి ఏమైందో ఏమో అసలు ఎక్కడికి వెళ్ళడం మానేసి రూమ్లో నుండి బయటకు రావడం మానేశారు. ఏమైంది, ఎందుకు అలా ఉన్నారు అని అడుగుదామంటే భయం, ఎక్కడ కోపంతో అరుస్తారోనని. ఒకరోజు ఉదయమే నాన్నగారు బాబాయ్ వచ్చారు. అప్పటికి ఇంకా ఈయన లేవలేదు. నాన్న వాళ్ళు వచ్చారు రండి అని లేపాను. నాన్న ఏమీ మాట్లాడడం లేదు, ముఖం వేలాడేసుకొని కూర్చున్నారు. రాఘవ, ఏంటి ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, గవర్నమెంట్ పర్మిషన్ వచ్చేసిందా? బాబాయి ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంటే జవాబు చెప్పకుండా తల వంచుకొని కూర్చున్నారు మా వారు. మాట్లాడవేంటి, కొంచెం కోపంగానే అడిగాడు బాబాయ్. లేదు మావయ్య గారు, నా ఫ్రెండ్స్ మోసం చేశారు. అసలు ప్రాజెక్ట్ పేపర్స్లో నా పేరే లేదు, వాళ్ళిద్దరి పేరు మీదే ప్లాంట్ రిజిస్టర్ అయ్యింది. నేను అచ్చంగా వర్క్ సైట్లో ఉండి వాళ్ళు నా ఫ్రెండ్సేగా అని నమ్మడంతో చివరికి మోసం చేశారు. మెల్లగా చెప్పారు. ఇంత జరిగినా మాతో చెప్పలేదు నువ్వు. బ్యాంకు వాళ్ళు ఆస్తులు జప్తు చేస్తాం అని నోటీసు ఇచ్చే వరకు నీ పరువు తీయకూడదని అన్నయ్య నాకు కూడా తెలియనీలేదు. బాబాయి కోపంతో దుర్వాసుడే అయ్యాడు. ఎవరనుకుని మోసం చేశారు, అసలు వాళ్ళెవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటూ కోపంతో ఊగిపోయారు. బాబాయిని అంత కోపంతో నేను ఎప్పుడూ చూడలేదు. ముగ్గురూ కలిసి ముందుగా శేఖర్, రాకేష్ ఇద్దరి మీద పోలీస్ కేసు పెట్టి తరువాత బ్యాంకుకు వెళ్ళారు. కానీ లోన్ క్లియర్ చేస్తే కానీ ఆస్తులపై జప్తు ఆపమని బ్యాంకు వారు చెప్పారు. అంత పెద్ద అమౌంట్ ఎలా తీర్చాలో తెలియక, కేసు ఎప్పుడు క్లియర్ అవుతుందో అర్థం కాక తల పట్టుకున్నారు అందరూ. కేసు తేలే వరకు బ్యాంకు జప్తుకు స్టే తీసుకొని వచ్చాడు బాబాయ్. కానీ వాళ్ళు పెద్దవాళ్లనే పట్టుకున్నట్లున్నారు. నెల నెల లేబర్ పేమెంట్ కోసం రాఘవ తీసుకున్న చెక్కులు బ్యాంకు లోన్ కోసం ఇచ్చినవని, ఇక రాఘవ పెట్టుబడి ఏమీ లేదు కనుక ప్రాజెక్టులో తనకు వాటా లేదని తేల్చారు. మా వారు తను చేసిన తప్పుకు గిల్టీనెస్, అంత మోసానికి గురి అయినందుకు ఈగో హట్ అయ్యి మనుషుల్లో కలవడమే మానేశారు. ఎంతసేపు ఇంట్లోనే డ్రింకింగ్ కూడా బాగా ఎక్కువైపోయింది. నాకు కూడా ఇంట్లో ఊపిరి ఆడడం లేదు. మా ఇంట్లో ఎంతో వైభోగంగా సందడిగా తిరిగిన నాకు ఈ డల్నెస్ అస్సలు నచ్చడం లేదు. దానికి తోడు మా అత్తయ్య గారు మగవాళ్ళకి మంచి చెడు తెలియదు, ఆడవాళ్ళని చెప్పుకోవద్దా, నువ్వు చెప్పకపోవడం వల్లే ఆస్తి అంతా పోయింది, వాడు ఇలా తయారయ్యాడు అంటూ నన్నే తప్పుపడుతున్నారు. ఆయన చేసిన తప్పుకి నన్ను ఎలా బాధ్యురాల్ని చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇంత జరిగినా మేము మా అత్తగారింటిలో ఉండడం, నాన్నగారు వాళ్ళు బాబాయ్ వాళ్ళతోనే కలిసి ఉండడం వల్ల మా పరిస్థితిలో పెద్దగా మార్పేమీ లేదు. కానీ నాన్నగారు మా వారు చాలా మనస్తాపానికి గురయ్యారు. అలాంటి పరిస్థితుల్లో బాబాయ్ కూతురు హారిక పెళ్లి కుదిరింది. ఎంగేజ్మెంట్ అన్నారు. ఎంగేజ్మెంట్కి వెళ్ళే ముందే తెలిసింది నా నగలు లాకర్లో ఉన్న వాటికి కూడా చాలా వరకు కాళ్ళు వచ్చాయని. అదేమని మా వారిని అడిగితే మరికి ఖర్చులకు డబ్బులు కావాలి కదా అని ఎదురు ప్రశ్న. ఎంగేజ్మెంట్కి వెళ్ళక తప్పదు. ఎంతైనా ఇప్పుడు నాన్నగారు వాళ్ళు బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉన్నట్లే. నాన్నగారికి ఇక వేరే ఆదాయం లేదు కనుక ఫంక్షన్ హాలు దగదగా మెరుస్తోంది. బాబాయికి బిజినెస్లు బాగానే నడుస్తున్నట్లున్నాయి. ఫంక్షన్ మొత్తం చాలా ఆడంబరంగా అరేంజ్ చేశారు. ఆ వైభోగానికి రెండు కళ్ళు చాలవేమో అనిపిస్తుంది. పిన్ని సారిక నడిచే నగల షాప్లా ఉన్నారు. నాయనమ్మవి కాకుండా చాలానే కొన్నట్లున్నారు. నా వంక చూసుకున్నాను. వాళ్ళ ఒంటి మీద బంగారంలో 4వ వంతు కూడా లేదు. అమ్మ నన్ను చూసి బావురుమంది. అల్లుడు గారు రాలేదా, ఇక ఎన్ని రోజులు అలాగే గుర్తుంచుకుంటారు, మోసం చేసిన వారు వాళ్ళ పాపాన వాళ్లే పోతారు అంటూ సముదాయించింది. సరే పద, హారిక దగ్గరకు వెళదాం అని లోపలికి తీసుకువెళ్ళింది. హారికను చూడగానే నాకు కళ్ళు తిరిగినట్లయింది. మొత్తం ఒళ్ళో బంగారమో తెలియనట్లు మెరిసిపోతోంది. నా ముందు సూర్యుడు ముందు దివిటీలా పీలగా ఉండే ఈ బ్లడీ మిడిల్ క్లాస్ పిన్ని కూతుళ్ళు ఇంతలా ఎలా తయారయ్యారు? కడుపులో ఒక్కసారిగా బగ్గుమంది.
నాకన్నా ఎంత తక్కువగా ఉండేవాళ్ళు, అలాంటిది ఇంతలా వెలిగిపోతున్నారు. మనసు మండినట్లయింది. అక్క బావున్నావా అంటున్న హారికను పట్టించుకోకుండా బయటకు నడిచాను. ఏ ఊరు హారికనిచ్చేది? అబ్బాయి ఏం చేస్తాడు అమ్మని అడిగాను. సొంత సాఫ్ట్వేర్ కంపెనీ ఉందట, పెళ్లి తర్వాత అమెరికా వెళ్ళిపోతారు అంటున్నారు అంది. అక్క, ఇతను ప్రియతం, నాతో కలిసి మెడిసిన్ చదువుతున్నాడు. సారిక వచ్చి ఒక అతన్ని పరిచయం చేసింది. తెల్లగా మోడల్గా ఉన్న ఆ అబ్బాయి సారిక పక్కన మెరిసిపోతున్నాడు. అతను సారిక పెళ్లి చేసుకుంటారట అమ్మ చెప్పింది. ఇంతలో ఫంక్షన్ స్టార్ట్ అయింది. స్టేజ్ పైన హారిక వాళ్ళ జంట, కింద సారిక వాళ్ళ జంటను చూడగానే చిన్నప్పటి నుండి గారాబంగా తిని ఇప్పుడు తాగుడుకు అలవాటు పడి ఉలవ బస్తాలా తయారైన మా వారు గుర్తొచ్చారు. అందరినీ చూడగానే నా చిన్నప్పటి వైభోగం అంతా గుర్తుకు వచ్చి ఇప్పటి పరిస్థితికి గుండె అంతా మండిపోయినట్లయింది. ఏంటమ్మా, ఈ హారిక వాళ్ళకి బాగా డబ్బు ఎక్కువైనట్లుంది. కడుపులో ఆత్రం ఆపుకోలేక అమ్మ దగ్గర అనేశాను. ఆపవే, ఇంత జరిగినా మారవా? వాళ్ళు నీ చెల్లెళ్ళే. మీ పిన్ని మంచిది కాబట్టి మేము మీ వల్ల సర్వం పోగొట్టుకున్నా ఇంకా ఆ ఇంట్లోనే ఉన్నాం. మీ బాబాయ్ కూడా మీ నాన్నగారు కృంగిపోకుండా తన బిజినెస్లో ఆయన చెయ్యగలిగేవి ఆయన పేరు మార్పించి ఆయనకు వ్యాపకం ఆదాయం కల్పించారు. అందువల్లే మేము మా స్వంత ఖర్చులకి కూడా వెతుక్కోకుండా గడుస్తోంది. చిన్నప్పటి నుండి వాళ్లను చిన్న చూపే చూశావు. వాళ్ళు నీతోటి వాళ్ళు కాదా? ఇప్పుడు నువ్వు ఇలా అయిపోయావని వాళ్ళ మీద అసూయ పడుతున్నావు. ఇకనైనా నీ చిన్న బుద్ధి మార్చుకుంటే మనశ్శాంతిగా ఉంటావు. అమ్మ ఎవ్వరూ వినకుండా నన్ను చివాట్లు పెడుతుంది. అమ్మ చాదస్తం కాకపోతే వాళ్ళు నాతో సమానమేంటి? నేనెక్కడా వాళ్ళెక్కడా? నగలు పెట్టుకొని మెరిసిపోగానే నాతో సమానమవుతారా? పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే మాత్రం పులి అవుతుందా? రోజులు నిదానంగా నిస్సారంగా గడుస్తున్నాయి. మా వారు ఇంకేదైనా బిజినెస్ చేస్తాను అంటే మా మామగారు చేసిన నిర్వాకం చాలు, మనం ఏం ప్రయోగాలు చేయకుండా ఉంటేనే ఉన్న ఆస్తుల మీద వచ్చే ఆదాయం కదలకుండా తినొచ్చు. మీ మామగారిని రోడ్డుకు ఈడ్చినట్లు మమ్మల్ని చెయ్యకుండా ఉంటే చాలు నాయనా అనేశారు. ఆ మాటలతో ఆయనకు ఇక ఏమీ చెయ్యాలనే ఆసక్తి లేక ఇక ఇంటికే పరిమితం అయిపోయారు. ఏ వ్యాపకం లేక లైఫ్ ఒక సిస్టమాటిక్గా ఉంచుకోవాలనే అభిలాష లేని మనుషులకు ఇంకేముంది? ఒళ్ళంతా ఒకటే బద్ధకం. తినడానికి తాగడానికి తప్పితే మంచం దిగే పని లేదు. నాకెప్పుడు సందడిగా తిరగడం, మహాలక్ష్మిలా అలంకరించుకోవడం ఎంత ఇష్టమైనప్పటికీ ఇంటిలో ఉన్న నిస్తేజం, ఎక్కడికి బయటకు వెళ్ళకపోవడం, ఉన్న నగలు కూడా తరిగిపోవడంతో నాకు ఇప్పుడు అమ్మ దగ్గరకు కూడా వెళ్ళబుద్ధి వేయడం లేదు. అక్కడికి వెళితే అది పిన్నీళ్ళులానే అనిపిస్తోంది. ఇప్పటికీ ఇంటి బాధ్యత అత్తయ్య గారిదే అవడం చేత నాకు ఏ పని లేక ఏమీ ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? మేము ఇలా ఉంటే మా అబ్బాయి మాత్రం ఎలా ఉంటాడు? వాడికి ఇంటి గురించిన ఏ చిన్న పని చేయాలన్నా చిరాకే. అదే ఫ్రెండ్స్తో తిరగమంటే మాత్రం తిరుగుతాడు. ఒకరోజు మా వారికి ఉన్నట్లుండి గుండెల్లో నొప్పి వస్తే వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాం. హార్ట్ ఆపరేషన్ చేయాలి, కానీ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల ముందుగా షుగర్ కంట్రోల్ చేసి ఆ తరువాత ఆపరేషన్ చేస్తాము అన్నారు. మా వారు ఆపరేషన్ టైం వరకు ఇంటి దగ్గరే కేరింగ్గా మందులు వేసుకుంటాను, అన్ని రోజులు హాస్పిటల్లో ఉండలేను అన్నారు. డాక్టర్సు చాలా జాగ్రత్తగా ఉండండి, ఏమాత్రం తేడా అనిపించినా వెంటనే వచ్చేయండి, అత్యవసర పరిస్థితుల్లో టాబ్లెట్స్ వేసి హాస్పిటల్కి తీసుకొని రండి అని చెప్పారు. డైట్ కంట్రోల్ ఇస్తూ ఇన్సులిన్ వాడుతూ చాలా జాగ్రత్తగా షుగర్ కంట్రోల్ అవ్వడం కోసం ఎదురు చూస్తున్నాం. ఒక వారం గడిచిన తర్వాత ఒక నైట్ విపరీతంగా పెయిన్ వచ్చింది. వెంటనే హాస్పిటల్కి వెళదామంటే కారు తీసుకొని
చరణ్ ఎవరిదో పార్టీ అని వెళ్ళిపోయాడు. వాడికి ఫోన్ చేసి వాడికి వచ్చేలోగా ట్యాబ్లెట్ వేద్దామని చూస్తే ఆ ట్యాబ్లెట్ ఆ రోజు షాప్లో లేదు. చరణ్ వెంటనే తెమ్మని చెబితే తర్వాత తెస్తానులే అమ్మా అని అన్నాడు. గుర్తు చేసినప్పుడల్లా బయటకు వెళ్ళడానికి బద్ధకం వేసి బయటకు వెళ్ళినప్పుడు తెస్తాననడం, మర్చిపోవడం చేస్తున్నాడు. వాడు ఇంట్లో లేని అర్ధరాత్రి సమయంలో ఇలా పెయిన్ వస్తుంది అనుకోలేదు. చరణ్ వచ్చి మేము హాస్పిటల్కి వెళ్ళేసరికి జరగవలసిన ఘోరం జరిగిపోయింది. ఆయన నన్ను వదిలి వెళ్ళిపోయారు. నువ్వు సరిగ్గా నా బిడ్డ గురించి పట్టించుకోకపోవడం వల్లే నా బిడ్డకు ఇంత తొందరగా 100 ఏళ్ళు నిండిపోయాయని మా అత్తగారి మాటలు నా చెవుల్లో మ్రోగుతున్నాయి. మా అత్తగారి మాటలకు నా బ్రెయిన్ పనిచేయడం మానేసింది. నిండా 16 ఏళ్ల లేని పిల్లవాడికి కార్లు, పార్టీలు. బాధ్యత లేకుండా నా కొడుకును అమ్మా కొడుకు కలిసి చంపేశారమ్మా అంటూ ఆవిడ పెట్టే శోకాలకు నా మెదడు మొద్దుబారిపోయింది. చరణ్ ఏం అర్థం కాక నిర్ఘాంతపోయి చూస్తున్నాడు. ఇంతలో అమ్మ వాళ్ళు, బాబాయ్ వాళ్ళు అందరూ వచ్చారు. రావడంతోనే అత్తయ్య మాటలు విని, ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? బావగారి అలవాట్లకు, బాడీ పట్ల ఆయనకున్న లేజీనెస్కు అక్క బాధ్యత ఎలా వహిస్తుంది? గట్టిగా మాట్లాడింది సారిక. భార్య అంటే అలాగేనా ఉండేది? భర్త ఆరోగ్యం అంటే ఎంత జాగ్రత్త ఉండాలి? భర్త వినే వరకు చెప్పుకోవాలి. ఇలాంటి అలవాట్లు మంచిది కాదని అర్థమయ్యేలా చెప్పుకోవాలి. భర్తను మార్చుకోలేని జన్మ ఎందుకు? ఈసడింపుగా అందావిడ. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఏం మాత్రం అనుభవం లేని పిల్లలు బిజినెస్ చేస్తామంటే నచ్చ చెప్పుకోకుండా ఊరుకుంది మీరు. మేమి షూరిటీ సైన్ చెయ్యం అంటే బాగుంటుందా? మీ కొడుకుకు మీరు చెప్పుకోవాలి. పోని అది అయిపోయింది అనుకున్నా. ఒకసారి చేతులు కాలాయని ఇక అలాగే ఏమీ చెయ్యనీయకుండా వదిలేశారు. ఇంకేదైనా బిజినెస్సో వ్యాపకమో కల్పిస్తే కొంచెం నార్మల్గా ఉండేవాడేమో. తల్లిదండ్రులుగా మీరే 25 ఏళ్ళు పెంచిన కొడుకుకి బుద్ధి చెప్పలేకపోతే అప్పుడే వచ్చిన పిల్ల ఏం సరిదిద్దగలదు? దుఃఖంతో బాబాయ్ గొంతు పూడిపోయింది. అక్క, మేమిద్దరం డాక్టర్స్ అని మర్చిపోయావా? మాకు మాట మాత్రం ఫోన్ అన్నా చేయలేదు. సారిక వచ్చి నా ప్రక్కనే కూర్చుంది. అప్పటికి నా మెదడు కొంచెం తేరుకుంది. జరిగింది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, అమ్మా నేనేం తప్పు చేశాను? అమ్మను చుట్టుకుపోతూ అడిగాడు. లేదు తల్లి, నీ తప్పేం లేదు. నువ్వు అర్థం చేసుకునేట్లు చెప్పకపోవడం నాది తప్పు. మనిషి అన్న తర్వాత తన వాళ్ళు అనే స్వార్థం ఉండాలి. లేకపోతే బ్రతుకులు ఇలాగే అవుతాయి. నా భర్తతో, బిడ్డతో బాగుండాలి. నా బ్రతుకు సంతోషంతో బ్రతకాలి అనే తెలివి నీకు ఉంటే ఇలా జరిగేది కాదు. చిన్నప్పటి నుండి నిన్నే అల్లారు ముద్దుగా చేసుకోవడంతో ఇంకొక బాధ్యత చూసుకోవడం నీకు నేర్పలేకపోయినా నాదమ్మా తప్పు. నిండా 36 ఏళ్ళు లేకుండానే నీ జీవితం ఇలా అయిపోవడానికి కారణం నేనే. నువ్వు అర్థం చేసుకునే విధంగా చెప్పలేకపోవడం నా తప్పు. నా తప్పుకు నాకు శిక్ష పడింది, నీకు శిక్ష పడింది. తల్లి, నీ జీవితంలో మూడులా మిగిలిపోయావు. నన్ను గుండెలకు హత్తుకొని అమ్మ ఏడవసాగింది. ఆ టాబ్లెట్ సమయానికి ఇంట్లో ఉండి ఉంటే డాడీకి ఏమీ అయ్యేది కాదేమో మమ్మీ. నాయనమ్మ అన్నట్లు తప్పు మనదేనా? నా ఒళ్ళో ముఖం దాచుకొని ఏడుస్తున్న చరణ్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు నాకు. కారణం ఏదైతేనే అలా ఎటువంటి ముచ్చట్లు లేకుండానే నా జీవితంలో ఆనందం ముగిసిపోయింది. మొత్తం కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళింటికి నన్ను, చరణ్ను నిద్రకు తీసుకొని వచ్చారు. ఒక్క నిద్రే చేసి మా ఇంటికి వెళ్ళిపోవాలట. హారిక డెలివరీకి అమెరికా వెళ్ళిన పిన్ని హారికను, పిల్లను కూడా తీసుకొని వచ్చేసింది. పిన్ని, హారిక, సారిక అందరూ నన్ను ఈ 15 రోజుల నుండి ఒక గాజు బొమ్మలా చూసుకుంటున్నారు. ఎక్కడ వదిలితే పగిలిపోతుందో అని ఆందోళన పడుతున్నారు. నేను ఒక్కసారి కూడా వీళ్లను నా చెల్లెళ్ళు అనుకోలేదు. కానీ వాళ్లకు నా మీద ఎందుకు అంత ప్రేమ? ఒక్కసారి వెనుతిరిగి ఆలోచిస్తే నేను ఇంతవరకు ఎప్పుడూ అసలు ఆలోచించలేదు అనే ఆలోచన వస్తుంది. చిన్నతనంలో తండ్రి, యవ్వనంలో భర్త,
వృద్ధాప్యంలో కుమారుడు. వీళ్ళ చేతుల్లో ఉండాలి, వీళ్ళు చెప్పిందే ఆలోచించాలి. అలాగే నేనెప్పుడూ నా దృష్టికోణంలో నుండి ఆలోచించలేదు. నేను చిన్నతనంలో నాయనమ్మ వాళ్ళ కళ్ళతోనే చూసి వాళ్ళు అన్నదే నిజం అనుకొని స్వతంత్రంగా ఆలోచించే పిన్నిని తప్పుపట్టాను. పిన్ని చెప్పిన మాటలు కానీ, అమ్మ చదువుకోమని చెప్పిన మాట కానీ తలకెక్కించుకోలేదు. తర్వాత భర్త కళ్ళతో చూసి అదే కరెక్ట్ అని నాన్న వాళ్ళని రోడ్డుపై నిలబెట్టినంత పని చేశాను. ఈరోజు నాదే తప్పు అని నన్ను దోషిని చేసిన అత్తగారు కూడా పెళ్ళైన దగ్గర నుండి ఏం చేయాలో, ఎలా మెలగాలో, నా భర్తను ఎలా దారిలో పెట్టుకోవాలో ఒక్కరోజైనా నాతో చర్చించలేదు. తను కొడుకును మార్చాలని ప్రయత్నించలేదు. తమ కొడుకు గురించే ఆలోచించలేని వాళ్ళు నా కొడుకు గురించి ఏం ఆలోచిస్తారు? ఒక ఉన్నత కుటుంబానికి చెందిన కోడలిగా, వారసుడిగా మేమిద్దరం ఆ ఇంట్లో ఉండవలసిందే. ఇప్పుడు నేను నా కొడుకు జీవితం గురించి ఆలోచించాలి. కొత్తగా ఈ ఆలోచించడం అన్న పదమే నాకు కొరుకుడు పడకుండా ఉంది. వాడు ఇప్పుడు ఒక మైనపు ముద్ద. మనం ఎటు మలిస్తే అటు మలిగే వయస్సు. నాకు ఏ ఆలోచన లేని నేను వాడికి ఏం నేర్పగలను? వాడి జీవితంలో ఎన్ని డక్కామొక్కీలు తిన్నా తట్టుకునే యుక్తిమంతుడు కావాలంటే నేను నిర్ణయం తీసుకోక తప్పదు. వాడిని అలాంటి యుక్తిమంతుడిని చేసేది ఎవరు? ఈ బ్లడీ మిడిల్ క్లాస్ అని నేను ఎప్పుడూ అనుకునే పిన్ని కూతుళ్ళు. వాడిని ఇక్కడ ఉంచితే మా అత్తగారు వాళ్ళు ఊరుకుంటారా? అసలు వాడిని వాళ్ళ చేతుల్లో పెట్టి నేను చూస్తూ ఉంటే ఊరుకోగలనా? వాళ్ళ ప్రక్కన కూర్చునే చదువుకోవడానికి ఇష్టపడక చదువునే శాశ్వతంగా వదులుకున్న నేను అమ్మని చూడాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళవలసి వస్తుందని అమ్మని చూడడమే మానేసిన నేను ఇప్పుడు నా బిడ్డను వాళ్ళ సంరక్షణలో పెట్టి చివరి వరకు ఈ నిర్ణయం మీద నిలబడగలనా? అందుకే ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నా. నా అత్తామామలు వృద్ధులు కాబట్టి వాళ్ళు చరణ్ బాధ్యత నిర్వర్తించలేరు. కనుక చరణ్ బాధ్యతను మా బాబాయి కృష్ణంరాజు గారికి అప్పగించవలసిందని మా లాయర్ గారికి నా చివరి కండిషన్గా చెప్పి నేను శాశ్వతంగా వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాను. శాశ్వతంగా వెళ్ళిపోయి ఒక వృద్ధాశ్రమంలో చేరాను. వాళ్ళకి సేవలు చేస్తూ నా జీవితాన్ని గడుపుతూ నా కొడుకు బాధ్యతని మా బాబాయికి అప్పగించేశాను. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.